నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రంజాన్ సెలవులపైన సివిల్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ కమిషన్ హిజ్రీ సంవత్సరం 1446 ఈద్ ఆల్ ఫితార్ కోసం అధికారిక సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది. అలాగే కువైట్లో చంద్రుని దర్శనం ఆధారంగా నిర్ణయించబడిన నిర్దిష్ట తేదీలో అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మార్చి 30వ తేదీ 2025 ఆదివారం ఈద్ ఆల్ ఫితార్ ఈద్ మొదటి రోజు అయితే కనుక ఆది, సోమ, మంగళవారాలలో 3 రోజుల పాటు అధికారిక సెలవులు రానున్నాయి. అలాగే రెగ్యులర్ పని గంటలు మనం చూసుకుంటే బుధవారం ఏప్రిల్ 2, 2025న తిరిగి అన్ని ఆఫీసులు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఒకవేళ మార్చి 31వ తేదీన సోమవారం ఈద్ ఆల్ ఫితార్ ఈద్ మొదటి రోజు అయితే గనక ఆదివారం నుంచి గురువారం వరకు సెలవులు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంలో ఆదివారం మరియు గురువారాలు ఏవైతే ఉన్నాయో విశ్రాంతి దినంగా పరిగణించబడతాయని చెప్పేసి సోమవారం, మంగళవారం మరియు బుధవారం అధికారిక సెలవులని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఒకవేళ సోమవారం పండగ వస్తే కానీ ఏప్రిల్ 6వ తేదీ ఆదివారాన అన్ని ఆఫీసులు తిరిగి పునఃప్రారంభమవుతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రత్యేక కార్యాచరణ అవసరాలు కలిగిన ఏజెన్సీలు మరియు ఎన్టీటీలు వారి సెలవుల షెడ్యూళ్లను సంబంధిత అధికారులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రజా ప్రయోజనాలకు తగినంతగా పరిష్కరిస్తారని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. అలాగే సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు మరియు అలాగే ప్రవాసులకు ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే సోమవారం పండుగ వస్తే కువైట్లో వరుసగా 9 రోజులు సెలవులు రానున్నాయి. ఒకవేళ ఆదివారం పండుగ వస్తే కానీ 5 రోజులు మాత్రమే సెలవులు రానున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.